హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్‌గా. ఈరోజు మనం సింపుల్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా టమాటో కర్రీని చూసేద్దాం. మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటి టమాటో కర్రీని చేసి పెట్టారంటే వావ్ అనాల్సిందే. మరి ఆ టమాటో కర్రీని చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఇక స్టార్ట్ చేద్దాం చలో. ఛానల్‌ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇక కర్రీ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో వేసుకోవాల్సింది డైరెక్ట్‌గా ఆనియన్స్ కాదండి. దీంట్లో మనం వేసేది ఈ మసాలా ఐటెమ్స్. అయితే ఎక్కువ కాదండి. చాలా తక్కువ. ఇక్కడ నేను చూపించే మసాలా ఐటెమ్స్ కొంచెం కొంచెంగా వేయండి. వేసి వేయించుకోండి. ఈ మసాలాస్ వేగిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేయండి. తర్వాత మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. దీనికైతే కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బావుంటుంది ఈ టొమాటో కర్రీ. ఆనియన్స్ అన్ని ఒక్కసారి కలుపుకొని దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీనివల్లే మన టమాటో కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆనియన్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ టమాటోస్ అన్నీ మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరోసారి మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు కుక్ చేసుకుంటే అంతేనండి. మన టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వెరైటీగా ఉంటుంది టమాటో కర్రీ. టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా వావ్ అని అనాల్సిందే. అంతే అండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ ముచ్చట్లు. బాయ్.